గమనించాల్సిందిగా మేడం గారిని కోరుతున్నాను. మనకందరికీ తెలుసు, మన మరణానికి మనం సంతాపం తెలియచేస్తూ, అలానే వారి కుటుంబ సభ్యుల్ని అంటే ఎయిడ్స్ వ్యాధి పట్ల అవేర్నెస్ ఇస్తూ మనం అన్ని రకాల సౌకర్యాలు మనం వాళ్ళకి రేణుక గారు. హలో, మా చుట్టుపక్కల కొంతమంది రండి. మీరు ప్రతి హలో లేడీస్ అందరూ అలా రౌండ్ గా కూర్చోండి. అది ఓకే. మేడం గారు నిల్చుంటారు. కెమెరామెన్ దయచేసి మీరందరూ మీ ప్లేస్కి వెళ్ళండి. ప్రతిజ్ఞ ఉంటుంది. ప్రతిజ్ఞ అయిన తర్వాత బాధ్యత కలిగిన పౌరునిగా పరిపూర్ణ చైతన్యంతో మానవతావాదిగా సమగ్ర అవగాహనతో పొరుగు వారిని ప్రేమించే బాధ్యతాయుత ప్రవర్తనతో హెచ్ఐవి ఎయిడ్స్ ను అరికట్టడంలో మనస వాచ కర్మన ముందుంటానని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు నిరంతరం పాటుపడతానని, సేవలు అందించటానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఒక క్యాప్షన్ చెప్తాను, అందరూ దయచేసి నాతో తిరిగి 3 సార్లు చెప్పాలి. మీ కుడి చేతిని అందరూ పైకెత్తి మీ కుడి చేతిని పిడికిలు బిగించి దయచేసి పైకి చూపిస్తూ నేను ఎయిడ్స్ లేని ప్రపంచం అంటాను. మీరందరూ మనసు ఎయిడ్స్ లేని ప్రపంచం, ఎయిడ్స్ లేని ప్రపంచం. థ్యాంక్ యూ. అందరం బాగానే ఉంటారు. అందరం బాగానే ఉంటారు. వాళ్ళు ఏదో అడుగుతున్నారు లేదా? అయితే మనందరికీ తెలుసు, ఇవాళ మరి మే 3వ ఆదివారం రోజున మరి ఎయిడ్స్ బారిన చనిపోయిన వాళ్ళ తాలూకాగా వాళ్ళ యొక్క స్మారకంగా గుర్తు చేసుకుంటూ మరి ఈ దినాన్ని మనం అందరం జరుపుకుంటున్నాం. ఇది శుభదినం కాకపోవచ్చు కానీ మనందరం ఒకసారి గుర్తు చేసుకుంటూ మరలా రాబోయే కాలంలో మన యంగ్ జనరేషన్ కానీ ఎవరు కూడా ఇలాంటి వల్ల ఈ వ్యాధి యొక్క బారిన పడకుండా మనం అందరినీ, రాబోయే జనరేషన్ అందరినీ కూడా వాళ్ళందరినీ చైతన్యపరిచి దీని మీద ఎక్కువగా అవగాహన కలిగించి ఈ వ్యాధి రాకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఒక అవగాహన కలిగించడం కోసం మేమందరం కూడా ఇక్కడ కలిసి ఒక చిన్న ఈ క్యాండిలైట్ దీని ద్వారా మీ అందరికి అవగాహన కలిగించే కార్యక్రమం చేపట్టారు. మరి ప్రజలు దయచేసి దీనిలో ఒక మంచి దీన్ని తీసుకొని అది చనిపోయిన వాళ్ళు మనం గుర్తు చేసుకుంటూ మనందరం కూడా రాబోయే జనరేషన్ కూడా ఏ రకమైన ఇలాంటి ఇబ్బందికరమైన వ్యాధిని ఎవరికి సోకకుండా చూసుకునే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ మీ అందరికీ మరలా దీని మీద ప్రతి ఒక్కళ్ళు చైతన్యమై మనం రాబోయే కాలం జనరేషన్లో భారతదేశంలో మన పోలియోని ఎలా నివారించుకున్నామో అలాగే మనం కూడా ఇలాంటి ఈ ఎయిడ్స్ వ్యాధిని బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఒకసారి గుర్తు చేసుకుంటూ